గుండెపోటు వస్తే కాలికి కట్టు కట్టినట్టుగా విశాఖ ఉక్కు విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి ఉందని హిందూపురం మాజీ ఎంపీ వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గోరంట మాధవ్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయంలో నోరు మెదపకుండా ఇప్పుడు 11,000 కోట్ల రూపాయలు ఇవ్వడం అంటే దీని వెనుక ఏదో కుట్ర దాగి ఉందన్నారు. గతంలో చంద్రబాబు ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి ప్రత్యేక ప్యాకేజీ తెచ్చినట్టుగా ఇప్పుడు పరిస్థితులు కనిపిస్తున్నాయన్నారు. విశాఖ ఉక్కు శైలిలో విలీనం చేయడంతో పాటు క్యాప్టివ్ మైన్స్ కేటాయించాలని అప్పుడే నిజమైన న్యాయం జరుగుతుందని అన్నారు. దాదాపుగా 35,000 కోట్ల రూపాయలు అప్పుల్లో ఉన్న విశాఖ కేవలం 11,000 కోట్ల రూపాయలు ఇస్తున్నామని చెప్పి మభ్య పెడుతున్నారని గోరంట్ల మాధవ్ అన్నారు. 2019 నుండి 24 వరకు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయకుండా జగన్ అడ్డుగా నిలిచారని, కేంద్రాన్ని వెనక్కు తరిమారని గోరంట్ల మాధవ్ అన్నారు. ఎన్ని ఒత్తిళ్లు ఎదురొచ్చినా జగన్ ధైర్యంగా నిలబడ్డారని, ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహారం చూస్తుంటే ఈ ప్యాకేజీ వెనుక ఏదో దాగి ఉందనేది స్పష్టంగా అర్థమవుతుందని గోరంట్ల మాధవ్ అన్నారు. 2019 నుండి 2024 వరకు విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయాలి అని కేంద్రం భావించినప్పుడు మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు దీన్ని ప్రైవేటీకరణ చేయడం అనేది నేను ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం అసంభవం అని ఆ రోజు గట్టిగా కేంద్రాన్ని హెచ్చరించి కేంద్రాన్ని ఆ రోజు వెనక్కి తరిమిన సంగతిని మనం గుర్తు చేసుకోవాలి. ఆ రోజు ప్రైవేటీకరణకు ఒప్పుకోకుండా కేంద్రం నుంచి ఎన్ని ఒత్తిడులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు జగన్మోహన్ రెడ్డి గారిని పెట్టినా గట్టిగా కేంద్రాన్ని వ్యతిరేకించి విశాఖ ఉక్కును ఆంధ్రులకు చెందే విధంగా దాన్ని ప్రైవేటీకరణను ఒప్పుకోకుండా గట్టిగా నిలబడిన సంగతి మనమంతా కూడా మరొకసారి గుర్తు చేసుకోవాలని సందర్భంగా మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాను. ఈరోజు 2024లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఏ రకమైన పరిణామాలు చోటు చేసుకున్నాయో మనమంతా కూడా గుర్తించాలి. దీన్ని ఈరోజు విశాఖ ఉక్కు అనే పేషెంట్కు గుండెపోటు వస్తే కాలుకు కట్టుకడతా ఉంటుంది కేంద్రం. కాలుకు కట్టుకడితే గుండెపోటు ఎట్లా మాయమవుతుందో నాకు అర్థం కావడం లేదు. దీన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఈరోజు విశాఖ ఉక్కు అనే దాన్ని శైలిలో విలీనం చేయాలి. శైలిలో విలీనం చేసినప్పుడు మాత్రమే ఆ ఉక్కు ఫ్యాక్టరీ అనేది నిలబడుతుంది, అది బ్రతికి బట్టగడుతుంది అనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు, గుర్తు చేసుకుంటున్నారు. ఈరోజు 10-11,000 కోట్లతో ఆ ఉక్కు ఫ్యాక్టరీని ఏదో చేసేస్తామని కళ్ళబల్లి మాటలు మనకు చెబుతున్నారు. అయ్యా, ఇప్పటికే 10-20,000 కోట్లు ఉక్కు ఫ్యాక్టరీ అప్పున్న సంగతి మనందరికీ తెలుసు. 35,000 కోట్ల బకాయి ఉన్న సంగతి కూడా మనందరికీ తెలుసు. దానికి క్యాప్టివ్ మైన్స్ లేని సంగతి కూడా మనందరికీ తెలుసు. ఇలాంటి విపత్కరమైన పరిస్థితుల్లో ఐసీయూలో ఉన్న పేషెంట్కు కొద్దిగా ఆక్సిజన్ ఇచ్చి బ్రతికిస్తామంటే ఏ రకంగా 5 ఏళ్ల నుంచి అది ఐసీయూలో ఉంది. ఐసీయూలో ఉన్న పేషెంట్కు ఇప్పుడు ఈరోజు చిన్న ఆక్సిజన్ని పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు, బూటకం చేస్తున్నారు. మీ ఆక్సిజన్ ఇచ్చే బూటకాన్ని మీరు దయచేసి విరమించుకొని ఈ ఉక్కు ఫ్యాక్టరీని శైలిలో విలీనం చేయాలి. దానికి క్యాప్టివ్ మైన్స్ను ఏర్పాటు చేయాలి. అప్పుడే ఈ ఉక్కు ఫ్యాక్టరీ బ్రతికి బట్టగడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఈరోజు కేంద్రానికి మద్దతే కాదు, కేంద్ర ప్రభుత్వంలో నీవు భాగస్వామివి. దాన్ని మీరు గుర్తు చేసుకోవాలి. 2-3 వరకు మీరు కేంద్ర మంత్రులుగా ఈరోజు ఉన్నారు. దయచేసి దానిని అరకొర కాకుండా ఉక్కు ఫ్యాక్టరీని శైలిలో విలీనం చేయాలి. క్యాప్టివ్ మైన్స్ను
ఇవ్వాలి. అప్పుడే ఈ ఉక్కు ఫ్యాక్టరీ అనేది బతుకుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరొకసారి కూడా తెలియజేస్తున్నాను, ఉక్కు ఫ్యాక్టరీ పేషెంట్కు గుండెపోటు వచ్చింది, మీరు కాలుకు కట్టుకడతామంటున్నారు. కాలుకు కట్టుకడితే గుండెపోటు ఏ రకంగా బాగవుతుందో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తిస్తున్నారు, దాన్ని ఆలోచిస్తున్నారు. దీన్ని మైండ్లో పెట్టుకుని గుండెపోటును సరిచేయాలి తప్ప మీరు కాలుకు కట్టుకట్టడానికి పోవద్దు అని సందర్భంగా మీకు హితవు పలుకుతున్నాను. నీవు ప్రధానమంత్రి ఈ రాష్ట్రానికి వచ్చినప్పుడు నువ్వు ఈ ఉక్కు పరిశ్రమను గురించి ఒక మాట అడిగిన దాఖలా లేదు. నీవు నీ ఎంపీలు పార్లమెంటులో ఏనాడూ మాట్లాడలేదు లేదు. నువ్వు ఏ రోజు కూడా నేను ఉక్కు పరిశ్రమ కోసం ప్రధానమంత్రి గారిని రిప్రజెంట్ చేస్తున్నానని చెప్పి నీవు ఏ రోజు కూడా అక్కడికి పోయి రిప్రజెంట్ చేసిన దాఖలాలు కూడా లేవు. మనం ఒకసారి గుర్తు చేసుకుంటే ప్రత్యేక హోదాను వద్దు, ప్యాకేజీ ముద్దు అని ఆ రోజు ప్యాకేజీ తెచ్చుకుని ఈ రోజు వరకు మేము ప్రత్యేక హోదా మీద పోరాడుతుంటే కూడా ఏమాత్రం కేంద్రం చలించడం లేదు నువ్వు చేసిన తప్పిదానికి. ఆ రోజు ప్యాకేజీ తెచ్చినావు, ఈ రోజు ఉక్కు ఫ్యాక్టరీని సెయిల్లో విలీనం చేయకుండా మరొక ప్యాకేజీ తెచ్చినావు. ఆ రోజు ఒక ఏటీఎం, ఈ రోజు నీకు ఇది ఒక ఏటీఎంగా మారబోతుంది. ఇది స్వయాన ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారే ఎన్నోసార్లు నీకు ఏటీఎంగా మారింది ఈ ప్రత్యేక ప్యాకేజ్ అనేది అనే మాటను ఎన్నోసార్లు ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగానే దానికి ఒక ప్యాకేజీ, ప్రత్యేక హోదాకు ఒక ప్యాకేజీ, విశాఖ ఉక్కును సెయిల్లో విలీనం చేయకుండా మరొక ప్యాకేజీని తెచ్చిన మోసపూరితమైన ఆలోచన నీదని ఈ సందర్భంగా తెలియదు.